కేసీఆర్పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ 10,000 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ధరణి పోర్టల్ ద్వారా వేల కోట్ల భూముల్ని ఆక్రమించుకున్నారని అన్నారు. మంత్రులు అధికారుల ఫోన్ల ట్యాపింగ్ చేయించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధికి బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదని విమర్శించారు. అభివృద్ధిని విస్మరించి అధికారాన్ని ఎంజాయ్ చేశారని అన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరి పోసింది నల్గొండ జిల్లాకు చెందిన విద్యార్థులు, నాయకులని చెప్పారు. కూడా తెప్పియడం జరిగింది. అది వచ్చి ఇప్పుడు ఫిట్ అవుతున్నది. అటు సైడ్కి వెళ్ళి స్టార్ట్ చేసాం. ఆ దురదృష్టం ఎందుకంటే 10 ఏళ్ల కింద ఆగిపోయింది. ఎవరు కన్నుపడ్డదో ఏం పడ్డదో ఆఖరికి కేసీఆరే కన్నుపడ్డట్టుంది. అది కూలిపోయి దరిద్రం, అది ఆ పని ఆగిపోయింది. ఆ దరిద్రుడు బ్రాహ్మణ వెల్లెల ప్రాజెక్టు 1,00,000 ఎకరాలు ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు అడగగానే దానికి నిధులు తెచ్చి ల్యాండ్ అక్విజిషన్ చేసి కొన్ని చెరువులు నింపుకున్నాం. ఈ విధంగా మూసీ ప్రాజెక్ట్ కానీ, గంధంబల్ల కానీ అన్ని ప్రాజెక్టు పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ బిల్డింగ్ని కూడా ఒక మోడల్గా అందుకే వసతులతోని ఒక మోడల్ బిల్డింగ్గా దీన్ని నిర్మించడమే కాదు, ఇక్కడికి వచ్చే వారికి ప్రతి ఒక్కరికి కూడా మీకు పని అయ్యే విధంగా మంచి కలెక్టర్ గారు, ఆఫీసర్స్ అందరూ కూడా మంచి టీం ఉన్నది మనకు. తప్పకుండా మీ అందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తామని తెలియజేసుకుంటూ మిషన్ బేరింగ్ పార్ట్